మన మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందో దాని మీద మన ఫిజికల్ హెల్త్ ఆధారపడి ఉంటుంది. సార్ సో మైండ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. కాబట్టి ఏంటంటే మెంటల్ దీన్ని కనుక మనం పాజిటివ్గా క్రియేట్ చేసుకోగలిగితే, నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ప్రతిరోజు జీవిస్తుంటానంటాను నేను. అంటే రేపు ఉదయం మనం మెలుకుంటే అదొక బోనస్ మనకి. కాబట్టి ఎవరో అన్నారు, లివ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ లాస్ట్ డే. ఎందుకంటే మ్యాక్సిమం పర్ఫామ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకా ఎంతో రోజులు ఉందిలే అని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే ఆ రోజు మనం పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి యూ లివ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫైనల్ డే అన్నట్టుగా మనం కనుక మన యాక్టివిటీస్ని మలుచుకోగలిగితే దట్ కీప్స్ యూ బిజీ. తర్వాత ఏది చేస్తున్నా కూడా దాంట్లో టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఏది తీసుకున్నా కూడా అందులో పాజిటివిటీగానే తీసుకుంటూ వెళ్తే హాయిగా ఉంటుంది లైఫ్. మనం ఏంటంటే ప్రతిదీ నెగిటివిటీ అన్నది ఎక్కువైపోయింది ఈ మధ్య సమాజంలో. ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్గా చూడడం. ఈవెన్ ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా పికప్ చేసేది పికప్ చేస్తారంటే ఏదైనా నెగిటివ్ మాట్లాడారని పికప్ చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా సిస్టమ్ మారిపోయింది. అవును సార్. కాబట్టి ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ పీస్ఫుల్ అండ్ పాజిటివ్ ఎనర్జీ మన మీద ఆధారపడి ఉంటుంది. ఏది కూడా యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఆ విధంగా నేను ఆలోచిస్తుంటాను. సార్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చాలా వర్క్స్ నాకు చెప్పున్నారు. అవునండి. అవి ప్రజెంట్ మీరు అసలు ఏం చేస్తున్నారు? ప్రజెంట్గా లేటెస్ట్గా నా లిస్ట్లో యాడ్ అయింది ఏంటంటే, కొత్తగా మీరు అప్పుడు కలిసినప్పుడు ఇప్పుడు కలిసినప్పుడు వ్యవసాయం. అప్పుడు వ్యవసాయంలో రైతులతో తిరిగేవాడిని, గ్రామాలకు వెళ్ళేవాడిని, వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాడిని. ఇప్పుడు యాక్చువల్గా ఒక 12 ఎకరాలు ఈ భూమిని నేను తీసుకొని నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. రాజమండ్రి అన్నవరం మధ్యలో ధర్మవరం అనే గ్రామం. ఓకే. అక్కడ ఒక 12 ఎకరాలు లీజుకి తీసుకున్నాను. 12 ఎకరాల భూమి. అందులో ఆర్గానిక్గా దేశీ వరి విత్తనాలు వేస్తున్నాను అక్కడ. ఓకే. ఎందుకంటే కామన్గా అన్ని హైబ్రిడ్ వరి విత్తనాలు లేకుంటే ఈ ల్యాబ్, కానీ మనం దేశీ వరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం ఆరోగ్యాన్ని చేకూర్చేవో అవి క్రమక్రమంగా అంతర్ధానం అవుతున్నాయి. సో వాటిని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రైస్ ఉంటుంది, కాలాభాత్ అంటాం దాన్ని, కాలాబట్టి అంటారు. సో బ్లాక్ రైస్ వేశాను, అక్కడ కుజుపటాలి అని వేశాను, రత్నచోడి అని 4 వెరైటీస్ వేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో వెరైటీ, ఇది 2వ సంవత్సరం పంట తీయడం. ఓకే. సో ఆ విధంగా వ్యవసాయంలో ప్రధానంగా ముందుకు వెళుతూ, ఎందుకంటే మనం ఏదైనా చేసి చెబితే దానికి విలువ పెరుగుతుంది. మనం ఎక్కడో చదివి చాలా విషయాలు చదువుకోవచ్చు, కానీ కౌలు రైతుల కష్టాలు ఇవన్నీ కూడా మాట్లాడతాం. సో ఒక కౌలు రైతుగా మనమే మారితే ఏ విధమైన కష్టాలు వస్తాయి, ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోవాలన్నది మనం చూసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు మనం మాట్లాడుతున్నాం, కానీ ఈ తుఫాను ఏం చేసిందంటే చాలామంది రైతులు, ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇంకా కోతలు చేద్దామన్న పరిస్థితిలో వాతావరణంలో ఈ విధమైన మార్పులు రావడం వల్ల రైతు కంప్లీట్గా నష్టపోతాడు. ఎన్ని ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నా కూడా ఏమవుతుందంటే మళ్ళీ అవి వారి వరకు చేరవు. సో ఈ విధమైన కష్టాల్లో ఉన్న రైతుని మనం ఆదుకోకపోతే, కష్టాల్లో ఉన్న రైతు సమస్యలను మనం తెలుసుకొని వాటికి పరిష్కారాలు ఇవ్వకపోతే క్రమంగా వ్యవసాయం వైపు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా తగ్గింది. నో డౌట్. మన వ్యవసాయ క్షేత్రంలో కావలసిన దానికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీటిని ఎలా తగ్గించాలన్నది కూడా మన టార్గెట్. కానీ ఈ తగ్గించిన వాళ్ళని ఏం చేయాలంటే, అక్కడే గ్రామీణ ప్రాంతాల్లో మనం చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. మనం సాధారణంగా ఏం చేస్తుంటామంటే రా మెటీరియల్ మనం పండించింది అమ్మేస్తుంటాం, కానీ మనం చేయాల్సింది ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్. ఇది చేయగలిగితే, మీరు ప్రతిసారి పేపర్లో చూస్తాము, రాసులు టమాటోలను రోడ్డు మీద పారబోసారు, లేకుంటే మార్కెట్ యార్డ్కి వచ్చేసి అక్కడే వదిలేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పండినట్టు మనం అమ్మేస్తున్నాం. ఈ పండిన దాన్ని రూపాంతరం చేసుకుంటే సాసులు కానీ, సాసేజెస్ కానీ, తర్వాత వచ్చేసి కెచప్స్ కానీ, ఇవన్నీ చేసే యూనిట్స్ మనం ఎక్కడైతే ఏ పంట అయితే ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో మనం పెట్టగలిగితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత వ్యవసాయంలో ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీనికి డైవర్ట్ చేయవచ్చు. కరెక్ట్. ఆ విధమైన ఆలోచనలు వీటి కోసం అని చెప్పేసి మీరు 4 సంవత్సరాల ముందుకి ఈ మధ్యలో ముఖ్యంగా చేస్తున్నది వ్యవసాయం అన్నది ఒకటి చేస్తున్నారు. సార్ మరి మీరు ఇక్కడున్నారు, అక్కడ ఎవరిని ఇన్వాల్వ్ చేశారు? అక్కడ నేను వెళ్తుంటాను, ఎందుకంటే పంట పండేటప్పుడు మధ్య మధ్యలో నేను వెళ్తుంటాను. నేను సాధారణంగా హైదరాబాద్లో ఉండేది 4-5 రోజులు ఉంటాను. మిగతా 20-25 రోజులు నేను బయటే తిరుగుతూ ఉంటాను. విశాఖపట్నం, రాజమండ్రి, ఈ ప్రాంతాలు, గుంటూరు, విజయవాడ, మిగతా ఈవెన్ తెలంగాణలో కూడా పర్యటిస్తూ ఉంటాను. ఎందుకంటే పర్యటన చేస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి విషయాలు తెలుసుకుంటూ ఉంటాను, అనేక మందితో మాట్లాడుతుంటాను. సో ఈ విధమైన అదొక యాక్టివిటీ జరుగుతూనే ఉంది. సార్ మీరు సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు మీరు జేడీగా ప్రపంచం మొత్తం, ఇటు తెలుగు వాళ్ళే కాదు, ఆల్మోస్ట్ దేశ విదేశాలు సైతం జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే అందరికీ తెలుసు. యు ఆర్ గ్రేట్ సెలబ్రిటీ.
యాక్చువల్లీ. సో వన్స్ రిటైర్ అయిన తర్వాత, ఇప్పుడు మీరు రిటైర్ అంటే మాకు ఎక్కడ కనిపించట్లేదు, బట్ అఫీషియల్గా చెప్పాలి కాబట్టి చెప్పడం. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. అదే 7 సంవత్సరాల ముందే నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. అసలు ఆ ఏజ్కి ఎక్కడ దగ్గరగా మాకు ఎక్కడ కనిపించట్లేదు, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట, అంతే. సార్, సో అప్పుడున్న రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు, మీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు ఎటువైపు వెళ్దామని మీకు థాట్ ప్రాసెస్ ఉండింది యాక్చువల్గా? ఏమవుతుందంటే సాధారణంగా సివిల్ సర్వీసెస్ 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు సర్వీస్ పీరియడ్ ఉంటుంది. మామూలుగా 60 ఇయర్స్ రిటైర్మెంట్ కాబట్టి మీరు 25 ఇయర్స్లో కనుక ఎంటర్ అవుతే 35 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే సివిల్ సర్వీసెస్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం గ్రాడ్యువల్గా ప్రమోట్ అవుతూ వెళుతున్నప్పుడు యాక్చువల్గా మమ్మల్ని సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్గా తయారు చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. అంటే పోలీస్లో తీసుకుంటే డిస్ట్రిక్ట్ ఎస్పీస్గా ఆర్ కమిషనర్స్గా ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. అంటే అది ఫీల్డ్ లెవెల్ జాబ్. సో అక్కడ డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులో ఉంటాం మనం, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి. ఆ తర్వాత ఏమవుతుందంటే క్రమక్రమంగా బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ మీద నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ డీజీపీ ఉంటే ఆయన అన్ని పోలీస్ స్టేషన్లకి, రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఆయన ఠాణేదారి ఇన్ఛార్జ్ లాగా. సపోజ్ ఐజీ ఉంటే ఆయన పరిసరాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆయన చూసుకుంటాడు. కాబట్టి పోలీస్ స్టేషన్ ఈజ్ ది బేసిక్ వర్కింగ్ ఫర్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఏమవుతుందంటే ఈ సెటప్ని చూసుకుంటూ వెళితే కొంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉండదు అని అనిపిస్తుంది అనమాట. నో డౌట్ ఉంటుంది, రకరకాలుగా చేస్తుంటాం మేము పనులు. కానీ నేనేమనుకున్నానంటే ఐ థింక్ వీ కెన్ డూ బెటర్ థింగ్స్ ఫర్ ది పబ్లిక్. ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాము, ఇది ఒక భాగం. అయితే ఈ రిటైర్మెంట్ తీసుకొని మిగతా భాగం మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, వీటన్నిటినీ తెలుసుకోవడానికి, తర్వాత వచ్చేసి డైరెక్ట్గా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఏమైనా చేయగలమా అన్న ఉద్దేశంతో ఒక 7 ఇయర్స్ ముందు నేను సర్వీస్ వదిలేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఉందో, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. 2018లో ఏప్రిల్లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇది 4 ఇయర్స్ అయింది, 4.5 ఇయర్స్. కానీ ఈ 4.5 ఇయర్స్లో చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత రూరల్ డెవలప్మెంట్లో నేను పిహెచ్డి కూడా చేస్తున్నాను. ఇప్పుడు బాంబే యూనివర్సిటీలో రిజిస్టర్ చేయించుకున్నాను. నా పిహెచ్డి ప్రాజెక్ట్ ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఆదర్శ గ్రామాలను వింటుంటాం. భారతదేశంలో 6,12,000 గ్రామాలు ఉన్నాయి. ఇందులో కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలు ఎందుకు అవుతున్నాయి? అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలు అయితే ఎంత చక్కగా ఉంటుంది కదా. కాబట్టి ఆదర్శ గ్రామాలు అవి ఎలా మారాయి అన్నదాన్ని ఒక స్టడీ చేస్తున్నాను. చేసి దానికోసం ఒక టెంప్లెట్ డెవలప్ చేయగలమా మనం? అంటే ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, ప్రజల్లో ఏ విధంగా మార్పులు రావాలి, ఇవన్నీ కలిపి రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి అది కూడా వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఆ వర్క్ కూడా జరుగుతోంది నాది. సో ఈ విధంగా అనేక విషయాలు నేర్చుకోవడానికి, తర్వాత డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి విషయాలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు వెతకడానికి ఆ విధంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రావడం జరిగింది. సార్, యాజ్ అ సివిల్ సర్వెంట్ మీ పరిధిలో ఉండే మంచి సొసైటీకైనా జనాలకైనా మీరు చేయగలిగేది మీరు చేస్తారు ఎవరైనా సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు? చెయ్యాలి. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ సార్, చెయ్యాలి. ట్రూ. చేస్తారు అన్నది ఇట్ ఈస్, ఐ మీన్ అందరూ చేస్తారు అన్నది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఎస్ సార్. ప్రతి ఒక్కరూ చేస్తే సివిల్ సర్వీసెస్లో ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని సివిల్ సర్వీసెస్ అన్నారు. సర్వీస్ అంటే సేవ. కాబట్టి ఈ సేవ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను చాలామంది సివిల్ ఆస్పిరెంట్స్కి కూడా చెప్తుంటాను, మీకు సేవ చేసే భావన ఉంటేనే ఈ సర్వీసుల్లోకి రండి. ఏదో హోదా వస్తుందో, లేకుంటే మన సొసైటీలో మన స్థానం పెరుగుతుందో, లేకుంటే డబ్బులు చేసుకునే భావాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ సర్వీసెస్కి రాకండి. ఎందుకంటే ఇందులో చేసే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆ విస్తృతమైన అధికారాల్లో ఎవరైనా కరెక్ట్ వ్యక్తి ఆ పొజిషన్లో కూర్చోకుంటే ఏమవుతుందంటే దానివల్ల సమాజానికి చాలా విఘాతం కలుగుతుంది. సో సర్వీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్.